హాయ్ అండి, చాలా రోజుల తర్వాత నియర్లీ 15 to 20 days తర్వాత మన ఛానల్లో వీడియో అనేది చేస్తామండి. మాక్సిమం మీ అందరికీ తెలిసిందే, చాలా మంది కమెంట్ లో కూడా పెడుతున్నారు వీడియోస్ ఎందుకు రావట్లేదు అనేసి. మన ఛానల్ మీద స్ట్రైక్ పడిందండి. అంటే ఈ నెలలో నియర్లీ మన ఛానల్ మీద 2 స్ట్రైక్స్ అనేవి పడ్డాయి. ఇంకొక స్ట్రైక్ పడితే ఖచ్చితంగా మన ఛానల్ అనేది యూట్యూబ్ నుంచి రిమూవ్ అయిపోతుంది. సో అందుకనేసి మన ఛానల్ నుంచి ఎనాలిసిస్ వీడియోస్ తప్ప ఇంకా ఏ వీడియోస్ అనేది రావండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే 2 స్ట్రైక్స్ పడడం వల్ల యూట్యూబ్లో మీకు ఫీడ్స్లో కానీ దీంట్లోని మన వీడియోస్ అనేది కనిపించకపోవచ్చు ఖచ్చితంగా. సో ఎవరన్నా సరే రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ పక్కనే నోటిఫికేషన్ బెల్ ఉంటుందండి, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకుంటే మీకు ఫీడ్స్లో కూడా మన వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ ఎవరైనా సరే మమ్మల్ని సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే వీడియోస్ ఎలాగన్నా మీ దాకా అనాలిసిస్ అయితే తీసుకురావాలని మేము చాలా కష్టపడుతున్నాం. స్ట్రైక్లు పడ్డా కానీ ఇంకొక ఛానల్ పెట్టి, అంటే దానివల్ల మాకు ఎలాంటి యూజ్ అనేది ఉండదండి. వేరే ఛానల్ పెట్టి దాంట్లో వీడియోస్ అప్లోడ్ చేయడం యూజ్ ఉండదు. అయినా సరే మీ దాకా కంటెంట్ ఎలాగైనా తీసుకురావాలనేసి దాంట్లో కూడా ఈ 10 days కూడా వీడియోస్ అనేది చేసాం. సో ఈ ఛానల్కి కొంచెం రీచ్ అనేది పెరిగితే స్ట్రైక్లు పడడం అనేది తగ్గుతుందండి. అంటే కొంచెం ఒక 50K to 100K సబ్స్క్రైబర్స్ అయ్యారంటే మాక్సిమం మన ఛానల్ కూడా ఒక వాల్యూ అనేది యాడ్ అయ్యిద్ది. అప్పుడు మన మీద స్ట్రైక్ చేయడానికి కనీసం వాళ్ళు ఆలోచిస్తారు. ఇప్పుడైతే ఎలాంటి ఆలోచనలు చేయకుండా మనం వీడియో పెట్టగానే ఏది ఉందో ఇది ఏంటి అలా ఎలాంటి కంటెంట్ కూడా తెలియకుండా స్ట్రైక్స్ అనేది వేసేస్తున్నారు. సో దానివల్లేనండి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి నిఫ్టీ బిట్ కాయిన్ అనాలిసిస్ అనేది ఉంటుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అనేది కుదిరితే మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లోని కామెంట్ సెక్షన్లో ఉంది. జస్ట్ ఒకసారి జాయిన్ అవ్వండి. ఓవర్ నైట్ మార్కెట్ అనాలిసిస్లో ఇంకొక మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా అందులో నేను అప్లోడ్ చేస్తుంటాను. అండ్ రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోకి ఒక లైక్ అనేది చేయండి. అండ్ August 15th రోజున నేను ఒక టెక్స్ట్ మెసేజ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో పెట్టా, నిఫ్టీ మండే 500 points ర్యాలీ అనేది చేయబోతుంది అనేసి. అప్పటికి న్యూస్ ఛానల్ కానీ అవి నేను చాలా చూసానండి. అసలు ఎవరో మాట్లాడట్లా. ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ పుతింది ఇది జరిగింది కదా మీటింగ్, సో మార్కెట్ గ్యాప్ డౌన్ ఉంటుంది, ఇంకా ఫాల్ జరుగుతుంది, ఇంకా ఫాల్ ఇలాగే చెప్తున్నారు. పెద్ద ఛానల్స్ కూడా అసలు ఈ టాపిక్ కోసం అసలు మాట్లాడాల. బట్ నాకు తెలుసు, ఎందుకంటే మార్కెట్లో ఒక మంచి న్యూస్ వచ్చింది, సో దానివల్ల ఖచ్చితంగా మార్కెట్లో ఇంపాక్ట్ అనేది ఉంటుందని నాకు తెలుసు. సో అందుకనేసి డైరెక్ట్గా నేను మెసేజ్ అనేది చేశాను. అండ్ ఈ రోజు నియర్లీ నిఫ్టీ అనేది 380 points వరకు కూడా వెళ్ళిందండి. 380 points వరకు కూడా వెళ్ళింది. బట్ ఈరోజు కూడా నేను డిసప్పాయింటెడ్ అండి. ఎందుకంటే నేను 500 points వరకు కూడా ప్లస్ ఎక్స్పెక్ట్ చేశాను. 500 points కూడా కాదు, ప్లస్ ఈ 25,000 రెసిస్టెన్స్ బ్రేక్ అయితే మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశా. బట్ అక్కడి నుంచి రిజెక్షన్ వచ్చింది. ఓకే, దానికోసం కూడా మాట్లాడదాం. అండ్ అసలు నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేశానంటే నరేంద్ర మోదీ గారు August 15th ఒక స్పీచ్ ఇచ్చారండి. ఆ స్పీచ్లో ఏదైతే GST కలెక్ట్ చేస్తున్నారో సో వాటి మీద 5% వరకు తగ్గిస్తాం అని చెప్పారు. ఓకే, అంటే జనరల్లీ అందరూ ఆ స్పీచ్లో చూశారు. బట్ మనం స్టాక్ మార్కెట్లో ఉంటాం కాబట్టి దాని వెనకాల పాజిటివ్ ఏంటి అనేసి కొంచెం ఆలోచిస్తే అప్పటికి కొంచెం అర్థమైంది అనమాట, బాగా అర్థమైంది. చాలా వరకు కూడా మార్కెట్లో ఒక పాజిటివ్ బూస్ట్ అనేది ఇవ్వబోతున్నారు అనేసి. సో అందుకనేసి అంత డేర్గా నేను చెప్పే టైం కూడా నిఫ్టీ అనేది -40 points ఉందండి. ఇంకా ఏ న్యూస్ ఛానల్లో ఎవరో కూడా చెప్పలా అసలు ఆ మార్కెట్లో అంత వస్తనేసి. బట్ డేర్గా మనం మాత్రం చెప్పాం. అండ్ అలా 5% తగ్గించడం వల్ల అసలు మార్కెట్కి పాజిటివ్ ఏంటి, ఆటోమేటిక్గా ఈ టారిఫ్లు వేయడం వల్ల మన మార్కెట్ మీద ఖచ్చితంగా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. సో ఈ 5%ని తగ్గించడం వల్ల ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మనం బైక్స్ కొంటుంటాం, కార్స్ కొంటుంటాం, సంథింగ్ ఏదో కొంటూ ఉంటాం. సో వాటి మీద మనకి పబ్లిక్కి 5% అనేది మన పే అనేది చేయనవసరంలా. సో దానివల్ల ఏం జరిగిద్ది, ఆటోమేటిక్గా సేల్స్ జరిగిద్ది. అండ్ ఒక ప్రోడక్ట్ అనేది ఇక్కడ అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ అయింది. సో ఆ ప్రోడక్ట్ వాల్యూ అనేది 100 rupees ఉంది, మన వాల్యూ అనేది 95 ఉంది. సో మీరు ఏది కొంటారు, ఏదైతే అంటే ఈక్వల్ వాల్యూ ఉంటే 95 rupees ఉందే కొంటారు, అంతే కదా. అంటే లోకల్ ప్రొడక్ట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం అనేసి ఆ 5%ని తగ్గించారు. సో దీనివల్ల ఏమైంది, వాళ్ళు ఆఫ్టర్ దివాళీ నుంచి అది ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. సో దానివల్ల దివాళీ తర్వాత నుంచి మనకి చాలా ప్రోడక్ట్స్ అనేది కొంచెం తక్కువగా అనేది రాబోతుందండి. సో అది ఆబ్వియస్లీ అన్ని కంపెనీస్కి కూడా మంచిది. సేల్స్ పెరిగితే ఆటోమేటిక్గా కంపెనీస్ గ్రోత్ పెరుగుతుంది అండ్ వాటికి కూడా మంచిది. అండ్ కొన్ని కంపెనీస్ ఉంటాయి, కొన్ని ప్రోడక్ట్స్ని రా మెటీరియల్ కింద బై చేస్తుంటాయి. అలా రా మెటీరియల్ కింద బై చేసినప్పుడు కూడా వాళ్ళు కూడా GST పే చేస్తారు. అంటే అప్పుడు కూడా వాళ్ళకి 5% ప్రాఫిట్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అయినట్టే. ఏదైతే లాస్ట్ క్వార్టర్ మన కంపెనీస్ చాలా వరకు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చాయి. అండ్ అది దివాళీ నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి దివాళీలో ఉన్న ఈ మంత్స్ కూడా నెగిటివ్ రిజల్ట్ ఇవ్వడానికి ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ ఆఫ్టర్ దివాళీ మాత్రం మన మార్కెట్స్లో ఒక మంచి మొమెంటం అనేది మనం చూడొచ్చు. అంటే కంపెనీస్లో ఇచ్చే రిజల్ట్స్ అనేది మంచి పాజిటివ్గా ఉండే అవకాశం అనేది
ఎక్కువగా ఉందండి. సో దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా మన మార్కెట్ మీద ఉంటుంది. బట్ ఈరోజు ఆటో సెక్టర్ అవి కూడా మంచిగా పెరిగినాయండి. ఎందుకంటే అది ఆబ్వియస్లీ అది అందరికీ పాజిటివ్ కాబట్టి. బట్ ఇక్కడ మనం ఒక చిన్న పాయింట్ అనేది అర్థం చేసుకోవాలి. ఇది అక్టోబర్ నుంచి ఇంప్లిమెంట్ అనేది అవుతుందండి. అక్టోబర్ నుంచి అంటే ఈ అక్టోబర్ ఏదైతే 2 మంత్స్ ఉన్నదో, సో ఇక్కడ ఏం జరిగిందంటే చాలామంది అక్టోబర్ తర్వాత ఈ వెహికల్ కాస్ట్ అది కొంచెం తగ్గుతుంది కదా, అది అంత మ్యాండేటరీ నీడ్ కాదు, సో కొంచెం తగ్గుతుంది కదా, సో అక్టోబర్ తర్వాత బై చేద్దాం అనేసి అనుకుంటారు. సో అక్టోబర్ వరకు కూడా ఈ ఆటో సెక్టార్కి సంబంధించి సేల్స్ అనేది కొంచెం డ్రాప్ అవుతుందండి. అంటే ఈరోజు ఈ న్యూస్ వల్ల ఒక స్పైక్ వచ్చి ఉండొచ్చు, బట్ కొంచెం ఇది కూల్ ఆఫ్ అయిన తర్వాత దాంట్లో కూడా ఈ 2 మంత్స్ కూడా సేల్స్ పరంగా అయితే మాత్రం కొంచెం వీక్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ క్వార్టర్ కూడా ఆటో సెక్టార్కి సంబంధించి సేల్స్ అనేది తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ అక్టోబర్ తర్వాత నుంచి మంచి మొమెంటం అనేది మనం చూడవచ్చు. ఓకేనా? సో ఇండియన్ ప్రోడక్ట్స్ని బూస్ట్ చేయడం కోసం, ఓన్లీ ఇండియన్ మార్కెట్, లోకల్ మార్కెట్ని ఎంకరేజ్ చేయడం కోసం ఈ 5% అనేది తగ్గించారు. అది నాకు తెలిసినంత వరకు చాలా చాలా మంచి న్యూస్ అండి మార్కెట్స్కి. ఏదైతే మనకి ట్రంప్ టారిఫ్లు అయ్యి అని భయపెడుతున్నారో వాటన్నిటిని కూడా బీట్ చేయగలిగే న్యూస్. సో దానివల్లే నేను ఈరోజు మార్కెట్లో 500 పాయింట్స్ వరకు కూడా ఎక్స్పెక్ట్ చేశాను ర్యాలీని. బట్ రాలేదు. ఇంకా కొన్ని రేటింగ్స్ కంపెనీ వాళ్ళు కూడా ఇండియన్ మార్కెట్స్లో పాజిటివ్ గ్రోత్ ఉంటుంది అనేసి మంచిగా న్యూస్ కూడా ఇచ్చారు. సో అది కూడా మనకి చాలా మంచిదండి. సో ఏషియన్ పరంగా ఇండియాలో గ్రోత్ అనేది ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని చెప్పారు. సో దానివల్ల కూడా ఒక పాజిటివ్ సెంటిమెంట్, పాజిటివ్ వ్యూ అనేది మన మార్కెట్స్ మీద ఏర్పడింది. అండ్ సో ఓవరాల్గా అయితే మన మార్కెట్స్ పాజిటివ్గా టర్న్ అవ్వబోతున్నాయి. ఓకే, అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. సో ఒక షార్ట్ టర్మ్ వ్యూ అన్నా కానీ, ఇక్కడ నుంచి ఒక 5 to 6 months వ్యూ అన్నా కానీ మన మార్కెట్లో మన వ్యూ అనేది పాజిటివ్గా ఉంటుంది. అంటే ఒక క్రూషియల్ సపోర్ట్స్ లైక్ 24,670 బిలోకి వెళ్ళేంత వరకు కూడా మన వ్యూ అనేది ఇంకా ఫుల్లీ పాజిటివ్ అనేది ఉండబోతుంది. అండ్ ఈరోజు నేను ఎక్స్పెక్ట్ చేసింది, నేను టెలిగ్రామ్ ఛానల్లో చెప్పాను, ఓపెనింగ్లో మాత్రం ఎలాంటి ట్రేడ్ అనేది తీసుకోకండి అనేసి. ఓపెనింగ్లో ఎలాంటి ట్రేడ్ అనేది తీసుకోకండి. ఓపెనింగ్లో ఛాన్స్ ఉంది, ఎందుకంటే అన్ఈవెన్గా మార్కెట్ గ్యాప్ అయింది. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, సో గ్యాప్ అప్ అయింది. సో ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఒక కరెక్షన్ అనేది వస్తుంది. సో అక్కడ రివర్సల్ దగ్గర రివర్స్ అయ్యి 25,000 బ్రేక్, ఈ రివర్సల్ దగ్గర ప్లాన్ చేయమన్నా అండ్ 25,000 లెవెల్ బ్రేక్అవుట్ అయినా కానీ ప్లాన్ చేయమన్నా. బట్ మార్కెట్ ఏం చేసింది, ఓపెన్ నుంచి అప్ సైడ్ వంట చేసింది. అంటే మనం అనుకున్న దానికి ఆపోజిట్లో జరిగింది. అంటే చాలామంది రీటైలర్స్ ఏం చేశారంటే, రీటైలర్స్ ప్రెజర్ అనేది క్రియేట్ అయి ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, మార్కెట్ పెరిగింది ఇంకా పెరుగుతుంది అనే ఒక, అంటే అప్పటికే న్యూస్ అనేది మార్కెట్లోకి వచ్చింది కదా, ఆ ఎక్సైట్మెంట్లో మంచిగా బై చేసి ఉంటారు. సో ఓపెనింగ్ క్యాండిలే మంచి వాల్యూమ్తో ట్రేడ్ అయింది. సో ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ వంటం చేసి అగైన్ మళ్ళీ కంటిన్యూగా ఫాల్ అయిపోయిందండి. ఓకే, కానీ ఇక్కడ ఒక గుర్తుంగా ఏంటంటే ఫాల్ జరిగింది కానీ అలాంటి కరెక్షన్ రాలా. ఓకేనా? అంటే ఇది మార్కెట్ కనుక దీన్ని అంత పాజిటివ్గా చూడలేదు అనుకోండి, అప్ సైడ్ వంటం చేసి షార్ప్ కరెక్షన్ అనేది వచ్చేసేది. బట్ మార్కెట్ హోల్డ్ అయిందండి. ఒక విధంగా ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే హోల్డ్ అవ్వడానికి ట్రై చేసింది. ఓకేనా? సో దాంట్లో మనం పాజిటివ్గా దాని మార్కెట్ అనేది చూడాల్సి ఉంటుంది. అండ్ నేను చాలాసార్లు చెప్తుంటా, ఓపెన్ నుంచి కనుక అప్ సైడ్ మొమెంటం చేసి బ్రేక్ అయితే అసలు బై చేయకండి. ఖచ్చితంగా ఈ రెసిస్టెన్స్ 25,000 రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర కన్సాలిడేషన్ జరగాలి. కన్సాలిడేషన్ అన్నా జరగాలి, రివర్స్ అయ్యానన్నా బ్రేక్అవుట్ జరగాలి. ఆ బ్రేక్అవుట్ జరిగితే మాత్రమే మనం బై చేయాలి అనేసి. సేమ్ మనకి షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది రావాలంటే అండి ఖచ్చితంగా మార్కెట్లో ఒక కన్సాలిడేషన్ అయినా రావాలి, రివర్స్ అయినా బ్రేక్అవుట్ జరగాలి, లేదా రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఇలా కన్సాలిడేషన్ జరిగి బ్రేక్అవుట్ అయినా జరగాలి. అప్పుడే మనకి ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తుంది. నేను ఫిక్స్ అయింది ఏంటంటే ఈరోజు రీటైలర్స్ బయింగ్ సైడ్ ఉంటారు. ఓకే, ఏదైతే ఈ 25,000 ఉంటుందో 25,000 ఇది ఇక్కడ చాలా వరకు షార్ట్స్ అనేది బిల్డ్ అయినాయి. సో అది బ్రేక్అవుట్ జరిగితే ఎఫ్ఐఎస్ దగ్గర షార్ట్స్ని కవర్ చేయడం తప్ప, అంటే అక్కడతో లాస్ నాకు సరిపోయింది అని దాన్ని యాక్సెప్ట్ చేసి మార్కెట్ నుంచి బయటికి రావడం తప్ప వాళ్ళకి వేరే ఛాన్స్ ఉండదు. సో అప్పుడు షార్ట్ కవరింగ్ అనేది ఖచ్చితంగా క్రియేట్ అయ్యింది. సో అప్పుడు ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి బయింగ్ ప్రెషర్ క్రియేట్ అయ్యింది, అండ్ ఏదైతే డిఎస్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా బయింగ్ ప్రెషర్ అనేది క్రియేట్ అయ్యింది. అప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్లో మంచి బూస్ట్ వస్తుంది. మార్కెట్ కనుక ఈరోజు ఈ 25,000 అబోకి వెళ్ళి మంచిగా క్లోజింగ్ కనుక మంచిగా వెళ్ళుంటే ఈరోజే ఈ 500 కదండి, నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో కూడా చెప్పాను, ఈ 500 పాయింట్స్ వెళ్ళుంటే ఇంకో 300 పాయింట్స్ వెళ్ళిపోయేది. అంటే 800 పాయింట్స్ అనేది మార్కెట్లో మొమెంటం అనేది వచ్చేది. ఒక దివాళీ స్పైక్ మాట అంతే. దివాళీకి సంబంధించిన న్యూస్ అనేది ఇప్పుడు మనకి స్పైక్గా క్రియేట్ అయ్యేది. బట్ మార్కెట్లో ఎలాంటి షార్ట్ కవరింగ్ అనేది జరగలేదండి. సో ఇట్స్ పెండింగ్, ఇంకా స్టిల్ పెండింగ్ మాట. అందుకనేసి నేను టెలిగ్రామ్ ఛానల్లో ఎండ్లో చెప్పాను పొజిషన్స్ని కొంచెం క్యారీ చేయొచ్చు అనేసి. సో మార్కెట్లో ఇంకా షార్ట్ కవరింగ్ అనేది జరగలేదు. షార్ట్ కవరింగ్ జరగడానికి ఎక్కువగా ఛాన్స్ అనేది ఉంది. ఓకేనా? అదండి. సో షార్ట్ టర్మ్లో కానీ కొంచెం లాంగ్ టర్మ్లో కానీ మన వ్యూ అయితే ఓవరాల్గా అయితే పాజిటివ్. ఓకే,
మనం చెప్పిన అనాలిసిస్ అనేది మీకు యూజ్ అయితే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, యూజ్ అయింది అనేసి. కొంచెం హ్యాపీగా అనేది ఫీల్ అవుతాం, ఇంకా మీకు మంచి డేటా అనేది తీసుకురావడం కోసం ట్రై చేస్తూ ఉంటాం. ఓకే, చాలామంది చెప్తారు అనాలిసిస్ అది డేటా అదిని, బట్ అది మార్కెట్ జరిగిపోయిన తర్వాత డేటా చెప్పడం కదండి. మార్కెట్ జరుగుతున్నప్పుడు డేటా అనేది ఇవ్వడానికి ట్రై చేస్తుంటాం, అండ్ మార్కెట్ ముందు కూడా మంచిగా అనాలిసిస్ అనేది మీకు చెప్పడానికి ట్రై చేస్తుంటాం. ఇదంతా చేయడానికి చాలా కష్టపడుతుంటాం. సో కుదిరితే ఒక సబ్స్క్రైబ్ అనేది చేసి మమ్మల్ని ఎంకరేజ్ అనేది చేయండి. ఓకే, సో మార్కెట్ రేపు ఎలా ఓపెన్ అయినా కానీ మన లెవెల్స్ మాత్రం అస్సలు మర్చిపోకూడదు. అండ్ నేను పదే చెప్పుకుంటూ వస్తున్నాను, టెలిగ్రామ్లోనే చెప్తున్నాను, యూట్యూబ్లోనే చెప్తున్నాను, నాకెడ్ బయింగ్స్ అనేవి ఆపేయండి. మీరు ఇదే స్టాక్ మార్కెట్లో నేను లాంగ్ టర్మ్ ఉందామని వచ్చాను అనేసి ఎవరు అనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. మీరు ఎంతమంది మీరు స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్లో ఉందాం అనుకుంటున్నారు? మీరు లాంగ్ టర్మ్లో ఉందాం అనుకుంటే నాకెడ్ బయింగ్ అనేది ఈ రోజే ఆపేయండి. ఏదైతే స్ప్రెడ్స్ ఉంటాయో ఆ స్ప్రెడ్స్ చేసుకోండి, కూల్గా మీరు స్ప్రెడ్స్ చేసుకుంటూ ఉంటే మీకు వస్తూ ఉంటుంది. లాస్ అండ్ ప్రాఫిట్ రెండు వస్తూ ఉంటాయి, బట్ ఓవర్ ద టైంలో మీరు ప్రాఫిట్లోనే ఖచ్చితంగా ఉంటారు. మీరు స్ప్రెడ్స్ కనుక అలవాటు చేసుకోగలిగితే, లేదు మీరు నాకెడ్ బయింగ్కి అలవాటు అయ్యారు అంటే మీరు మార్కెట్ ఇప్పుడే ఆపేసి బయటికి వెళ్ళిపోండి మార్కెట్ నుంచి. అది బెటర్ థింగ్ అండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మీ వాలెట్స్ మొత్తం జీరో అయిపోతాయి, మీ క్యాపిటల్ మొత్తం జీరో అయిపోతాయి. మీరు ఎంత క్యాపిటల్ తీసుకొచ్చినా కానీ అది మార్కెట్ అనేది తీసుకెళ్ళిపోయింది. సో ఖచ్చితంగా మీరు క్యాపిటల్ సేవ్ చేసుకుని మార్కెట్లో లాంగ్ టర్మ్ ఉండాలంటే మీరు బయింగ్ అనేది చేయకుండా స్ప్రెడ్స్ కానీ, లేదా మీరు మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అనుకుంటే బుల్లి స్ట్రాటజీస్ కానీ, డౌన్ సైడ్ వెళ్తుంది అనుకుంటే బేరీ స్ట్రాటజీస్ కానీ, ఇలాంటి స్ట్రాటజీస్ ఏమన్నా మీరు డిప్లాయ్ చేయండి తప్ప స్ప్రెడ్స్ అనేది మాత్రం అస్సలు చేయకండి. ఓకే, అది నా ఒపీనియన్. అండ్ ఇప్పుడు మార్కెట్ మన లెవెల్స్ అండి, కంటిన్యూ లెవెల్స్ అనేది ఖచ్చితంగా డ్రా చేసుకోండి. అండ్ రేపు మార్కెట్ ఓపెన్ నుంచి కనుక ఫాల్ అయితే 24,779 అండి. ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్. ఖచ్చితంగా ఇక్కడికి వస్తే రివర్సల్ అనేది పాసిబిలిటీ ఉందండి. ఓకే, ఒక 95% అన్నా కానీ ఈ లెవెల్ దగ్గర రివర్సల్ అనేది పాసిబిలిటీ ఉంది. సో ఈ రివర్సల్ దగ్గర మీరు కాల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోండి. దానికి స్టాప్ లాస్ కింద అప్పటి వరకు ఫామ్ అయిన లోనే మీరు స్టాప్ లాస్ కింద తీసుకోండి. కాల్ సైడ్ కదండి, ఒక బయింగ్ సైడ్ అనమాట. సో బయింగ్ సైడ్ అనేది మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఓపెన్ నుంచి అప్ చేయమంటం చేసి ఏదైతే ఇక్కడ 24,953 ఉందో ఈ లెవెల్ నేను ఇప్పుడు డ్రా చేసింది కదండి. నా పాస్ట్ వీడియోస్ చూడండి ఎప్పుడు ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఏం చేసింది, ఫాల్ అవి ఇది ఒక మైనర్ సపోర్ట్ మాట. ఆ సపోర్ట్ లెవెల్ దగ్గర కన్సాలిడేట్ చేసింది, అగైన్ సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేసి ఫాల్ అయింది, మళ్ళీ అది రెసిస్టెన్స్ కింద కన్వర్ట్ అయిపోయిందిగా, అక్కడ వరకు వెళ్ళి అక్కడి నుంచే ఫాల్ అనేది స్టార్ట్ చేసింది. అంటే ఇది కూడా ఒక విధమైన రెసిస్టెన్సే. అందుకనేసి నేను 24,953 అని చెప్పా. బట్ 25,000 అనేది ఒక సైకలాజికల్ రెసిస్టెన్స్ ప్లస్ ఆప్షన్ చైన్లో కూడా ఎక్కువ షార్ట్స్ బిల్డ్ అయిన ఒక లెవెల్ అండి. సో అది చాలా ఇంపార్టెంట్ లెవెల్ అన్నమాట. ఓకే, అండ్ ఓపెన్ నుంచి అప్ చేయమండం చేసి ఈ 25,000 లెవెల్ దగ్గర చిన్నగా కన్సాలిడేషన్ జరిగిన, రివర్స్ అయ్యి బ్రేక్అవుట్ జరిగిన ఈ బ్రేక్అవుట్లో కూడా మనం కాల్ సైడ్ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. దానికి స్టాప్ లాస్ కింద ఏదైతే కన్సాలిడేషన్ ఉంటుందో ఆ కన్సాలిడేషన్ యొక్క లోనే మనం స్టాప్ లాస్ కింద తీసుకుంటాం. అండ్ ఈ 25,000 లెవెల్ అబోవ్ కనుక మార్కెట్ వెళ్తే మనం నియర్లీ 250 పాయింట్స్ వరకు కూడా మార్కెట్లో మూమెంట్ చూడొచ్చు. 25,000 లెవెల్ అబోవ్ కన్సాలిడేషన్ జరిగి లేదా రివర్స్ అయ్యి బ్రేక్అవుట్ జరిగితే 250 పాయింట్స్ మార్కెట్లో మొమెంటం అనేది మనం చూడొచ్చు. ఓకే, మ్యాక్సిమం పాసిబిలిటీ అనేది ఉందండి. ఓకే, అదొక పాయింట్ అండి. అండ్ ఓపెన్ నుంచి లేదు ఇంకా ఫాల్ అయితే 24,672 అండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ లెవెల్. సో ఈ లెవెల్ వరకు, ఈ లెవెల్ దాటితే మాత్రం మార్కెట్లో ఇంత మంచి న్యూసెస్ ఉన్నా కానీ మార్కెట్లో ఆ లెవెల్ బ్రేక్ అయిందంటే మాత్రం చాలా బ్యాడ్ కండిషన్లో మన మార్కెట్స్ అనేది ఉన్నట్టు. సో ఈ లెవెల్ దాటదనేసి ఎప్పట్లో అనేసి అనుకున్నా, చూద్దామండి. ఓకే, అండ్ ఈ లెవెల్ వరకు ఫాలో ఇక్కడి నుంచి రివర్స్ అయితే ఆ రివర్సల్లో కూడా మీరు బయింగ్ సెట్ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. దానికి స్టాప్ లాస్ కింద అప్పటి వరకు ఫామ్ అయిన లోనే మీరు స్టాప్ లాస్ కింద తీసుకోండి. ఇది రేపటి నిఫ్టీ అనాలిసిస్ అండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఇప్పుడు బిట్కాయిన్ అనాలిసిస్ అనేది చూద్దామండి. ఎవరైనా సరే కొత్తగా బిట్కాయిన్లో ట్రేడింగ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లోని కమెంట్ సెక్షన్లోని డెల్టా ఎక్స్చేంజ్ లింక్ అనేది ప్రొవైడ్ చేసాం. ఆ లింక్ నుంచి మీరు అకౌంట్ ఓపెన్ చేసి మీ యూజర్ ఐడి అనేది స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మిమ్మల్ని డెల్టా ఎక్స్చేంజ్ సంబంధించిన ఒక టెలిగ్రామ్ ఛానల్ యాడ్ చేస్తాం. అక్కడ రెగ్యులర్గా మా ఆల్గోలో మేము ఏ పొజిషన్స్ అయితే తీసుకుంటున్నామో అదే పొజిషన్స్ మీకు షేర్ చేస్తూ ఉంటాం. అండ్ ఎవరైనా ఆల్గోలో జాయిన్ అవ్వాలన్నా కానీ ఫుల్ డీటెయిల్స్ అనేది అక్కడ ఉంటుందండి. అండ్ రెగ్యులర్గా బిట్కాయిన్ అనాలిసిస్ కూడా అందులో మేము పోస్ట్ చేస్తూ ఉంటాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అకౌంట్ అనేది ఓపెన్ చేసి యూజర్ ఐడి అనేది వాట్సాప్ చేయండి. ఓకే, అండ్ బిట్కాయిన్ ప్రెసెంట్ అయితే 1,15,224 లెవెల్ దగ్గర ఉందండి. అండ్ బిట్కాయిన్లో ఏదైతే ఇప్పుడు గ్లోబల్గా న్యూస్ ఉన్నాయో సో దానివల్ల లాస్ట్ 24 అవర్స్లో నియర్లీ 5% వరకు కూడా బిట్కాయిన్లో ఒక విధమైన కరెక్షన్ అనేది జరిగింది.
అండ్ ఇప్పుడు బిట్కాయిన్ అనేది ఒక క్రూషియల్ లెవెల్లో ఉంది. సో ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది అనేసి చూద్దామండి. అండ్ ఎవరైతే మన ఆల్గోలో ఉన్నారో వాళ్ళకి ఈరోజు క్లారిటీ వచ్చి ఉంటుంది. రోజు పుట్ ఆప్షన్ బై చేస్తున్నారో సో దాంట్లో మినిమం లాస్ అనేది బుక్ చేస్తున్నారో అసలు పుట్ ఆప్షన్ ఎందుకు బై చేయడం, డైరెక్ట్గా ఫ్యూచర్లో కొనొచ్చు కదా మీరు అనేసి. పుట్ ఆప్షన్ బై చేసేది ప్రాఫిట్ కోసం ఖచ్చితంగా కాదండి. మనం ఏదైతే ఫ్యూచర్ ఉన్నదో ఫ్యూచర్ బై చేస్తాం కదా. సో ఇది బిట్కాయిన్ మన రెగ్యులర్ మార్కెట్లో కాదు. దీనికి మనం రెగ్యులర్గా స్టాప్ లాస్ అనేది పెట్టలేం. దీనికి హెడ్జింగ్ మాత్రమే పెట్టగలం. ఆ హెడ్జింగే పుట్ ఆప్షన్ అండి. ఈ పుట్ ఆప్షన్ అనేది మన ఫ్యూచర్కి ఒక ఇన్సూరెన్స్ లాంటిది. ఓకేనా? ఎంత ఫాల్ అయినా కానీ ఈ పుట్ ఆప్షన్ ఏదైతే లెవెల్ దగ్గర బై చేసామో దాన్ని దాటి ఎంత ఫాల్ అయినా కానీ మనకి లాస్ అనేది రాదండి. ఓకేనా? ఏదైతే ఈ పుట్ ఆప్షన్కి ఈ ఫ్యూచర్కి మధ్య గ్యాప్ ఉంటుందో ఈ గ్యాపే మన లాస్. అది దాటి ఎంత ఫాల్ అయినా మనకు లాస్ రాదు. ఓకేనా? అంటే ఒక్క నైట్లో 10% ఫాల్ అవ్వచ్చు, బట్ మనకు వచ్చే లాస్ 2%. లాస్ట్ 24 అవర్స్లో మనకు వచ్చింది 2%, బట్ 5% అబోనే బిట్కాయిన్ అనేది ఫాల్ అయింది కదా. సో అందుకనేసి పుట్ ఆప్షన్ అనేది బై చేస్తుంటాం. సో దాని వాల్యూ ఇప్పటికైనా మీకు తెలిసి ఉంటుంది. మీరు కూడా ఎవరైనా సరే నేకెడ్గా ఫ్యూచర్స్ బై చేస్తుంటే ఖచ్చితంగా సేఫ్టీ కోసం ఒక హెడ్జ్ అనేది పెట్టుకోండి. ఓవర్ నైట్లో ఏం జరుగుతుందని తెలియదు. ఏ కంట్రీ మీద ఇంకో కంట్రీకి ఏదైనా కోపం వస్తే ఏదో ఒక చేస్తూ ఉంటారో అప్పుడు ఆటోమేటిక్గా క్రిప్టో అనేది ఫాలో అవుతూ ఉంటుంది. సో ఒక హెడ్జింగ్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలండి. సో అదే మనం కూడా చేసాం. ఇప్పుడు మనం ఏం చేసాం, ఒక పుట్ ఆప్షన్ అనేది బై చేసాం. మార్కెట్ ఏమైంది, ఫాల్ అయింది. ఒక పుట్ ఆప్షన్లో మనం నియర్లీ ఇప్పటికి 2000 పాయింట్స్ వరకు కూడా ప్రాఫిట్ అనేది బుక్ చేసాం. 2000 పాయింట్స్. సో ఆటోమేటిక్గా నిన్నటి వరకు మన మార్కెట్ 1,23,000 దగ్గరికి వెళ్తేనే మనకి లాస్ అనేది రికవరీ అయ్యేది. ఇప్పుడు జస్ట్ 1,20,000 దగ్గరికి వెళ్ళినా కానీ ఎంతైతే లాస్ ఉందో ఆ లాస్ రికవరీ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నది. ఓకేనా? ఆ పుట్ ఆప్షన్ బై చేయడం వల్ల మాత్రమే. సో కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయండి మా దగ్గర కూడా, దాన్ని బేస్ చేసుకుని మేము పెడుతూ ఉంటాం. సో అది కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మీరు కూడా ఓన్గా చేసేటప్పుడు అలాంటి ఏదన్నా ప్లేస్ చేసుకోండి. ఓకే? సో మార్కెట్ కనుక ఈ లెవెల్ దగ్గర నుంచి కనుక ఫాల్ అయితే 1,19,490 1,12,000 అండి రౌండ్ ఫిగర్. సో ఆ లెవెల్ వరకు ఫాల్ అవి అక్కడి నుంచి రివర్స్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఆ రివర్సల్లో మీరు కాల్సే ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. దానికి స్టాప్ లాస్ కింద అప్పటి వరకు ఫామ్ అయిన లోనే మీరు స్టాప్ లాస్ కింద తీసుకోండి. అండ్ ఈ లెవెల్ దగ్గర ఖచ్చితంగా ఒక రివర్సల్ అనేది పాసిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుందండి. సో ఫ్యూచర్స్ బై చేసే వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా బై చేయండి. ఓకే? అండ్ ఈ లెవెల్ దగ్గర నుంచి కనుక అప్ చేయమంటప్ చేస్తే 1,15,962 అండి. సో ఈ లెవెల్ వరకు వెళ్ళి ఇక్కడి నుంచి రివర్స్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. సో ఆ రివర్సల్లో మీరు బిట్కాయిన్ సెల్లింగ్ సైడ్ అని చేయొచ్చు. సో దానికి స్టాప్ లాస్ కింద అప్పటి వరకు ఫామ్ అయిన హైనే మీరు స్టాప్ లాస్ కింద తీసుకోండి. అండ్ ఏదైతే ఇక్కడ నెక్స్ట్ రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయో ప్రతి పాయింట్ కూడా ఒక రివర్సల్ జోనేనండి. అంటే ఇక్కడ వరకు వెళ్ళి ఇక్కడ నుంచి రివర్స్ అవ్వచ్చు, లేదా ఈ లెవెల్ వరకు వెళ్ళి ఇక్కడ నుంచి రివర్స్ అవ్వచ్చు, లేదా ఇక్కడ వరకు వెళ్ళి ఇక్కడ నుంచి రివర్స్ అవ్వచ్చు. ఏ లెవెల్ దగ్గరైనా బిట్కాయిన్లో రివర్సల్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే బిట్కాయిన్ అనేది ఒక క్యాండిల్లోనే మంచిగా మూమెంటం అనేది ఇచ్చేస్తుంది. సో ఇచ్చింది కదా, మంచి బుల్లిష్ మూమెంట్ వచ్చింది కదా అని మనం అప్పుడు బై చేద్దాం చూస్తాం. లేదు, ఇక్కడ వరకు ఒక క్యాండిల్లోనే వెళ్ళిందంటే ఇక్కడ రివర్సల్ దగ్గర మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి తప్ప అక్కడ నుంచి మనం బయింగ్ సైడ్ అయినా ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోకూడదు. సో అదండి. సో మేము చెప్పిన అనాలిసిస్లో పాయింట్స్ అవి మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా కుదిరితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.